చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మణికొండలో రోడ్ షో నిర్వహించారు. మణికొండ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన రోడ్ షోలో వేలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొండా విశ్వేశ్వరరెడ్డి అభిమానులు పాల్గొన్నారు. సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయం అందుకోబోతోందని, చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో 2 లక్షల మెజార్టీతో తాను విజయం సాధించబోతున్నానని నేను చెప్పారు. దేశ ప్రజలందరి ఆకాంక్షను నెరవేర్చడంలో, సంక్షేమం అందించడంలో నరేంద్ర మోదీ విజయం సాధించారని, అందుకనే ఆయన మరోసారి ప్రధానమంత్రిని చేసేందుకు యావత్ దేశం మొత్తం ఎదురు చూస్తుందన్నారు. కాంగ్రెస్ మతతత్వ పార్టీ అని, ఆ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి 4 లక్షల ముఖ్యమైనటువంటి ఓట్లు తన వెంట ఉన్నాయని చెప్పుకొచ్చామంటూ కొన్ని వర్గాల ప్రజలను కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. కబ్జా కోరనైనటువంటి రంజిత్ రెడ్డిని చేవెళ్ల ప్రయోగం చిత్తుగా ఓడించాలని కొండా విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. రోడ్ షోలో రాజేంద్రనగర్ బీజేపీ కాన్స్టెంట్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాసరెడ్డి, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.